కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలకు సంబంధించి రోడ్డు మీదకి వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఒక అంశానికి సంబంధించి పదే పదే చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి మార్పు ఉంటుందంటున్నారు. ఇవాళ రేపు అన్న కాలయాపన, గతంలో దానికి సంబంధించి టపాసులు పేలడం కూడా మనం చూడ్డాం. గల్లీ లీడర్ కావాలా, ఢిల్లీ లీడర్ కావాలా, ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారు అంటూ కూడా నేతలు మాటల యుద్ధాలు కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఎందుకో స్తబ్ద అయిపోయింది. ఇప్పుడు మరొక్కసారి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధ్యక్షుడి పదవికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి హేమీలందరూ తలపడబోతున్నారు. సెంట్రల్లో కూడా తెలుగోడు సత్తా చూపించబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దళపతి ఎవరు ఉండబోతున్నారు అటు సెంట్రల్లో ఇటు రాష్ట్రంలో రెండింటికి సంబంధించి మరి ఎవరిని భరించబోతోంది, ఏ ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నారు, ఈసారి సౌత్ లో పాగా వేసేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మనం తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రస్తుతం బీజేపీ దూకుడు చూస్తుంటే ఈవెన్ కేంద్ర మంత్రులు స్వయంగా నిరుద్యోగుల సమస్యకు సంబంధించుకోవచ్చు, మూసి దానికి సంబంధించి ఏ రేంజ్లో వెళ్లారో మనం చూస్తున్నాం. బట్ ఎంత డిస్కషన్ జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఏ లెక్కన తీసుకోబోతున్నారు, మరి చాలా మంది రేస్లో ఉన్నారంటున్నారు, ఎవరిని వరించబోతుందన్న ఈ హాట్ టాపిక్ అయితే బీజేపీలోనే కాదు బయట కూడా జరుగుతుంది. మరి సౌత్లో పాగా వేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు, రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి పవర్ రోల్ ప్లే చేయబోతోంది? మేడం, బీజేపీ వరకు ఎవరు రేస్ అనేదానికి అవకాశమే లేదు. నాకు తెలిసినంత వరకు నేను 30-40 సంవత్సరాల నుంచి బీజేపీని దగ్గర నుంచి చూస్తున్నా, క్రియాశీలంగా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కానీ ఎక్కడ కూడా రేసులో ఉన్నాం కాబట్టి మాకు అధ్యక్షుడు కావాలి, మేము అవుతాము, ఇటువంటి చర్చ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు కూడా. ఇక ముందు కూడా మీడియా కోసం, బయట చర్చ కోసం, టీవీల కోసం, పేపర్ల కోసం, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళ కొంత పార్టీ గురించి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంత చర్చ ఇటువంటి జరుగుతాయి తప్పితే అక్కడ టీవీలలో వాళ్ళు కూడా స్పందించిన తీరు ఇది మాత్రమే జరుగుతుంది తప్పిస్తే బీజేపీ వరకు ఒకటి మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మినిస్టర్ అయినప్పుడు సహజంగా ఏంటంటే మా పార్టీలో ఒక నాయకుడికి 2 పదవులు అనేది, అంటే పార్టీ బాధ్యత ఉండి మళ్ళీ పార్టీ పదవి ఉండి మినిస్టర్ ఉండడం అనేది కొంత జరగదు. అమిత్ షా గారి కాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నడ్డా గారు ఉన్నారు. అప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాగా ఉండి తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయినాడు. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లేకుండా కిషన్ రెడ్డి గారే మినిస్టర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అది ఒక స్ట్రాటజిక్ తాత్కాలిక ఏర్పాటు తప్పిస్తే అది శాశ్వతం కాదు. అయితే ఏంటంటే మాకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మేము సభ్యత్వం నమోదంటూ జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మాకు క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. సో 6 సంవత్సరాలు పూర్తయినాయి, 7వ సంవత్సరం వచ్చింది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోయినసారి మెంబర్షిప్ జరగలేదు, ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతుంది. అందుకోసం జూన్లో కొత్త ప్రెసిడెంట్గా ఎవరైనా నామినేట్ చేస్తే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నామినేట్ చేయాల్సిందే. జరిగింది ఏంటంటే నడ్డా గారు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నుంచి మినిస్టర్ అయినాడు కాబట్టి నడ్డా గారు కూడా తాత్కాలిక ప్రెసిడెంట్గా లెక్క పెట్టవచ్చు. కాబట్టి తాత్కాలిక ప్రెసిడెంట్ మళ్ళీ తాత్కాలిక అధ్యక్షుని చేయాల్సిన అవసరం లేదు అని సభ్యత్వం ఎట్లాగూ స్టార్ట్ అవుతుంది అనేటువంటి స్ట్రాటజీ ఉంది, అంటే ఆ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి బీజేపీ బూత్ స్థాయిలో సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ దేశం మొత్తం మీద స్టార్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, మొన్న ఎలక్షన్స్ ఉన్న 2 రాష్ట్రాలు పక్కన పెడితే మీద అన్ని రాష్ట్రాల్లో మెంబర్షిప్ అయింది. మెంబర్షిప్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బూత్. మా పోలింగ్ స్టేషన్లో 100 మందికి దాటి మెంబర్షిప్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో మా పోలింగ్ బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం ఆ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా, నేను కూడా ఒక జిల్లా ఇన్ఛార్జిను, ఈ నెలాఖరు వరకు మా పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క ఎన్నికలు అయిపోతాయి. అంటే ఈసారి చూసుకుంటే 40 లక్షల సభ్యత్వ నమోదు జరుగుతుంది, 30 దాటింది, 40 జరుగుతుంది. అంటే బీజేపీ వేలు అంటే లోపల నుంచి ఎలా బయటికి పెగులుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అలాగే సిస్టమాటిక్ గా మీ ప్రతి ప్రాసెస్ ఉంటుంది, మిగతా వాళ్ళలాగా హరీబరీగా చేసేయడం కాకుండా ఎప్పుడు పార్టీ ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది. ఎంత పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినా సరే దాన్ని బ్రేక్ చేయకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మా మెంబర్షిప్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. కొంత మేము 4 రోజులు 15 రోజులు పూర్తి చేద్దాం అనుకున్నాం. కొత్త ఒక 10 రోజులు మాది ప్రక్రియ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం అక్కడిక్కడ పనులు, వ్యవసాయ పనులు అనుకుంటే గ్రామాలలో ఉండేటువంటి వ్యవస్థతోటి మెంబర్షిప్ ఇంచుమించుగా మెంబర్షిప్ను మేము కంటిన్యూ చేస్తూనే బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేను అనుకుంటున్నా బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, నెలాఖరు వరకు బూత్ కమిటీలు అన్నీ కూడా ఇంచుమించుగా అవుతాయి. మా పార్టీ నియమావళి ప్రకారం 50% పోలింగ్ బూత్లలో 100 మంది దాటి సభ్యత్వం ఉండి 2 క్రియాశీల సభ్యులు అయిన తర్వాత బూత్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఆ 100 మందిని పిలిచి అందుట్లో ఎన్నికలు చేసుకుంటాం.
ఒక మండలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో 50% పోలింగ్ బూత్ల యొక్క ఎన్నిక అయిపోతే మా మండల పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటాం. ఈ 2 ప్రక్రియలు కూడా మాకు నేను డిసెంబర్ 15 వరకు పూర్తి అవుతాయి. డిసెంబర్ ఒక జిల్లాలో ఉన్నటువంటి సగం మండలాలలో మండల కమిటీలు ఎన్నికలు అయిపోతే జిల్లా కమిటీ ఎన్నిక అయిపోతుంది. మా జిల్లా కమిటీల ఎన్నిక తర్వాత మేము జాతీయ పార్టీకి మా నివేదిక పంపిస్తాం. మేము ఇట్లా తెలంగాణలో 38 జిల్లాలు ఉన్నాయి. మా 15, 16, 20 ఎన్ని జిల్లాల ఎన్నికలు పూర్తయినా జిల్లాల పూర్తయిన లిస్టు ఢిల్లీకి పంపిస్తాం. పంపించగానే ఆటోమేటిక్గా ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి తేదీలు వస్తాయి. లైక్ మాకు ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ ఎట్లాగా ఉంటుంది అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పైనుంచి కింది దాకా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేశారు. డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ స్థాయిలో ఎన్నికల కోసం, జాతీయ అధ్యక్షుల ఎన్నికల కోసం రిటర్నింగ్ ఆఫీసర్, జాతీయ స్థాయి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన. తెలంగాణ రాష్ట్రంలో ఎండ లక్ష్మీనారాయణ, వారితో పాటు 3 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. అట్లాగే 38 జిల్లాలకు 38 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే బూత్ లెవెల్ యొక్క ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామికంగా జరగాలని నేను కూడా ఒక జిల్లాకి ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నా. కాబట్టి అది ప్రక్రియ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా ఈ నెలాఖరు వరకు బూత్ కమిటీలు 50% దాటి అయిపోతాయి అనుకుంటున్నా. కాకపోయినా ఇంకో 10 రోజులు, వారం రోజులు ఖచ్చితంగా అయిపోతాయి. డిసెంబర్ 15కి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. సుమారు కొంచెం అటు ఇటు, ఒక రోజు అటు ఇటు అయినా జిల్లా మండల కమిటీలు డిసెంబర్ నెలాఖరు వరకు ఖచ్చితంగా, లేదా అయిన కాడికి జిల్లా కమిటీలు కూడా అయిపోతాయి. నెట్ అనుకుంటున్న సంక్రాంతి వరకు పక్కాగా అన్ని జిల్లాల యొక్క కమిటీలు మా అయిపోతాయి. ఆ తర్వాత అంటే బీజేపీలో ఒక చిన్న ఏంటంటే హైదరాబాద్లో ఉన్నంత బలంగా జిల్లాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా లేదు. అంటే జిల్లా ఇన్ఛార్జీలకు అంత ప్రాధాన్యత ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ కొంత అసంతృప్తితో ఉంటారు. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లారన్న ఒక వాదన ఎప్పుడు వినిపిస్తుంది. మరి ఈసారి ఈ కమిటీ ఎన్నికలో జిల్లాలకు ఇన్ఛార్జీలను ఎన్నుకున్న నేపథ్యంలో కమిటీ మెంబర్స్కి సంబంధించి ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది అనుకో? నేను 2 విషయాలు చెప్తాను మేడం. ఇప్పుడు మెంబర్షిప్ వరకు మా కరీంనగర్ జిల్లా చాలా అద్భుతంగా మెంబర్షిప్ చేసింది. ఖమ్మం జిల్లాలో మాకు బలం తక్కువ ఉన్నా మాకు వచ్చిన ఓట్లు ఎన్ని ఉంటాయో అంతకంటే ఎక్కువ మెంబర్షిప్ అయింది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అరకనే మెంబర్. అంటే ఇప్పుడు మాకు మొన్న ఎలక్షన్స్లో మాకు 1000 ఓట్లు పడితే ఆ మండలంలో ఇప్పుడు 1500, 2000 మెంబర్షిప్ అయినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఇంచుమించుగా అట్లాగే ఉంది. అంటే మీకు చాలా స్పష్టం, తెలంగాణలో 35,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 35,000 పోలింగ్ బూత్లలో కనీసం 25,000 పోలింగ్ బూత్లలో మాకు 100 మంది కంటే దాటి మా సభ్యత్వం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అయితే 100, 150, 200, 200 పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి. సో 25,000 మా టార్గెట్ అంటే మాకు సుమారుగా 30 లక్షల దాకా కావాలనుకున్నాం. ఇప్పుడు మాది 35 లక్షలు అయింది ఇప్పుడు మెంబర్షిప్. అంటే ఆ 10,000 పోలింగ్ బూత్లు ఏవైతున్నాయో వీక్ అక్కడ 100 కాకపోయినా 90, 80 అయినాయి కూడా ఉండి ఉండొచ్చు. అయితే దీంట్లో మాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఆన్లైన్ మెంబర్షిప్. ఆన్లైన్ మెంబర్షిప్లో ఆన్లైన్ మిస్డ్ కాల్ ఇస్తే మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్లో మనం ఇన్ఫర్మేషన్ పెడితే మన సభ్యత్వం పూర్తవుతుంది. దీంట్లో వెనకట మాకు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక కాగితం తీసుకొని పోవాలా, 5 రూపాయల సభ్యత్వం ఇవ్వాలి, 5 రూపాయల సభ్యత్వం వస్తే మెంబర్షిప్ ఇచ్చేది. అది మెంబర్షిప్ బూత్ ప్రెసిడెంట్ ఇవ్వాలా, మండల ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఎవరి దయాదక్షిణాలు అవసరం లేదు. మండల ప్రెసిడెంట్ ఇష్టం ఉంటేనే మెంబర్షిప్ ఇవ్వాలన్నా లేదు. ఇదివరకు పుస్తకాలు ఇస్తే, బుక్లు ఇస్తే జిల్లా అధ్యక్షుడు తన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చేది మెంబర్షిప్ పుస్తకాలు. నాకు తన ఇంట్రెస్ట్ లేకుండా మెంబర్షిప్ బుక్స్ ఇచ్చేవాడు కదా. నాకు చాలాసార్లు కర్నూలులో అక్కడిక్కడ గొడవలు అవుతుండేది. కర్నూలులో, కడప, ఈవెన్ కొన్ని మా వరంగల్, కరీంనగర్ జిల్లాలో కూడా తనకి ఇష్టం లేకుండా మెంబర్షిప్ ఇవ్వడు. మెంబర్షిప్ లేకపోతే బూత్ ప్రెసిడెంట్ కాడు. అట్లాంటివి లేకుండా ఇప్పుడు మంచి పక్కాగా మనం ఇక్కడ మెంబర్షిప్ కొడితే ఢిల్లీలో దానికి మా సాఫ్ట్వేర్కి కనెక్ట్ అయిపోతుంది. రెండోది మేము బూత్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతాయి కదా, ఆ బూత్ ప్రెసిడెంట్కి ఎలక్షన్ కావడానికి కోసం ఆ బూత్లో ఉన్నటువంటి సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి దాన్ని ఆ ఫోటో తీసి దాన్ని మా సరళ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సరళ పోర్టల్ అప్లోడ్ బూత్ ప్రెసిడెంట్ ఎవరు అని అప్లోడ్ చేయగానే ఢిల్లీ ఆఫీసులో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది. అది పక్కాగా జరిగిందా తప్పుగా జరిగిందా కూడా వాళ్ళు మాకు సూచన చేస్తారు. కాబట్టి పక్కాగా ఇది ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ రిపోర్ట్ ఢిల్లీలో అవుతుంది. కాబట్టి ఇప్పుడు సాయంత్రం కాగానే మీ మెంబర్షిప్ ఇంత అయిందని మనం చెప్పక్కర్లే. మేము ఢిల్లీ ఆఫీసర్లో వాళ్ళు డిక్లేర్ చేస్తారు. రిపోర్ట్ వస్తే ఈరోజు సాయంత్రం వరకు 35,42,614 అయింది, రాత్రి వరకు ఇంత అయింది, తెల్లారేసరికి ఇంత అయింది, నైట్ చేసే వాళ్ళకి కూడా. కాబట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా సాఫ్ట్వేర్తోని, ఆ టెక్నాలజీతోని మేము చేస్తున్నాం. నేను గర్వంగా చెప్తా, మాది మొదటి పార్టీ ఈ రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి
సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణం కోసం టెక్నాలజీ ఉపయోగిస్తున్న మొదటి పార్టీ మాదే. అందరూ కాయిదాల సభ్యత్వం మా సభ్యత్వం చెప్తారు. ఈ గతంలో అమిత్ షా గారు మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు క్రియాశీల సభ్యత్వానికి మళ్ళీ పేపర్ మీద చేసినాం. అప్పుడు అంటే 100 మందిని చేస్తే క్రియాశీల సభ్యత్వం 50 మందిని చేపిస్తే కనీసం చేపిస్తే అని. ఇప్పుడు క్రియాశీల సభ్యత్వానికి డబ్బులు అప్పుడు మేము డబ్బులు 100 ఇవ్వండి 400 ఇవ్వండి అని ఎవరి మధ్యలో వాళ్ళు తినిపోతే ఆ పైసలు మళ్ళీ ఎవరో కట్టి మళ్ళీ రెమిట్ చేయడం అనేది ఇప్పుడు అది కూడా లేదు. ఆ 100 రూపాయలు కూడా మేము ఆన్లైన్లో కట్టాల్సిందే. అంటే 100% ఆన్లైన్లోనే మా సభ్యత్వం అవుతుంది. మా మెంబర్షిప్ ఫీజు కూడా మేము ఆన్లైన్లో కట్టాల్సిందే. మా ఫోన్లోంచి కడితేనే మాకు యాక్టివ్ మెంబర్షిప్ వస్తాయి, లేకుంటే రాదు. అంత పక్కడబందీగా టెక్నాలజీ ఉపయోగం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ లైక్ మనకు జనరల్ పొలిటికల్ ఎలక్షన్స్ ఉంటాయి. జనరల్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుందో మా పొలిటికల్ సిస్టంలో కూడా ఇప్పుడు నేను ఒక జిల్లా ఇన్ఛార్జ్ను. మా జిల్లాలో 24 మండలాలు ఉంటాయి. 24 మండలాల్లో 18 మండలాలకి ఎన్నికలు అయిపోయినాయి. నేను స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్కి నేను రిపోర్ట్ ఇస్తే ఆయన మా జిల్లా ఎన్నికల డేట్ను ప్రకటిస్తాడు. కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఎలక్షన్ డేట్ ఎట్లా వస్తాయి అట్లాగే డేట్లు వస్తాయి. నేను అనుకుంటే నెలాఖరు వరకు మా మండలాలు బూతులు మండలాలు అయితే అయిపోతాయి. అట్ ద మోస్ట్ డిసెంబర్లో మేము పూర్తి చేస్తాం ప్రక్రియ అంతా. ఓకే, నాకు అంటే మెయిన్ ఒక 2 టాపిక్స్. సౌత్లో బీజేపీ ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటున్నా, ఎంత పెద్ద ప్రణాళికలు తీసుకొచ్చినా రచించినా ఎందుకో ఆ విషయానికి సంబంధించి వెనకబడిపోతుంది అనేది ఒకటి. అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి కావాలనే డ్రాగన్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మెయిన్ అట్రాక్ట్ చేయడం కోసము ఇక్కడ మన తెలుగు వాళ్ళను సెంట్రల్కి పంపించి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అన్నది ఇంకొకటి. 3 వాదనలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. బీసీ నినాదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా బీసీ సీఎంని చేస్తాము అంటూ కూడా బీజేపీ స్టాండ్ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాగో కిషన్ రెడ్డిని మార్చబోతున్నారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక జనవరిలో ఎలాగో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మార్చితే గనక నిజంగానే బీసీకి పెద్దపీట వేసే అవకాశం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు బీసీకి పెద్దపీట వేయాలనేది అది ఊహాజనితమైనటువంటి చర్చ. ఇప్పుడు ఎందుకు అది జరగదు. ఖచ్చితంగా మా జిల్లా పార్టీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, జిల్లా పార్టీ ఎన్నికలు జరిగేటప్పుడే మేము రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటాం అక్కడే. అంటే ఒక అసెంబ్లీకి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎలక్షన్ జరుగుతాయి అక్కడే. జిల్లా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు అయితే ఒక జిల్లాలో 4 అసెంబ్లీలు ఉంటే 4 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అక్కడే ఎన్నుకుంటారు. మొత్తం 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఈ 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఇది ప్రక్రియ, అఫీషియల్ ప్రక్రియ ఇంతే. ఇంకా అంటే లైక్ అమెరికన్ ఎట్లయితే ఎలక్షన్స్లో స్టేట్ నుంచి ఎలక్ట్రల్ సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ మా స్టేట్ నుంచి ఒక అసెంబ్లీ నుంచి ఒకరు ఉంటారు. వీళ్ళందరి ఈ ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత 50% అయిపోయిన తర్వాత జనరల్గా ఆల్ ఇండియా పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుంది. దానికి రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు అని తమ్ముడు చెప్పిన వారికి నామినేషన్ ఫైల్ చేయాలి. నామినేషన్ ఫైల్ చేయాలంటే 4 మా యొక్క స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ప్రపోజ్ చేయాలి. సెకండ్ ఇయర్ దానికి కూడా ఫార్మేట్ ఉంది, దానికి కూడా ఒక ఫామ్ ఉంది. మా నియమావళి ప్రకారం ఆ ఫామ్ నింపియాలి. దాంట్లో క్రియాశీల సభ్యత్వం ఎక్కడ, దాన్ని కూడా ఎన్ని రోజుల నుంచి నువ్వు పార్టీలో పనిచేస్తుంటే మినిమం దానికి ఒక టైం పీరియడ్ కూడా ఉంది. కరెక్ట్ చెప్పండి, ఇన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేస్తేనే ఆయన రాష్ట్ర అధ్యక్షురానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు నేను ఇవాళ వచ్చి నేను రేపొద్దు జాయిన్ అయ్యి నేను పార్టీ ప్రెసిడెంట్ అయితే అంటే లేదు. కనీసం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాంట్లో దాని నియమావళి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. దిస్ ఇస్ ఫస్ట్. నామినేట్ చేయడం వేరు. ఇక్కడ ఎన్నికలు జరగాలంటే మాత్రం నియమావళి ఫాలో కావాలి. బీజేపీకి మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టో నియమావళి ఉంది. మేనిఫెస్టో కాదు, ఇలాగే పార్టీ నియమావళి ఉంది, పార్టీ కాన్స్టిట్యూషన్ అంటాం కదా, దాని ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. అయితే స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికలలో బీసీకి పెద్దపీట వేస్తారా లేదనేది ఈ స్టేట్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనరల్గా నామినేషన్ ఎవరైనా వేయవచ్చు. 4 సభ్యులు ఉంటే నామినేషన్ వేయవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కొందరిని దీంట్లో నుంచి లిస్ట్ లో అవుట్ చేయాల్సింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పార్టీకి 4-5 years అయితే ఇంకా జాయిన్ అయ్యి అవ్వలేదు. నేను పేర్లు అందుకోసం పేర్లు అవసరం లేదు. అంటే ఒక్క నిమిషం నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయండి. రేస్ లో ఈటల రాజేందర్ గారు ఉన్నారు అన్న విషయము జగమెరిగిన సత్యం. దానికి మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, ఈటల రాజేందర్ మధ్య ఏ రేంజ్ లో వార్ జరిగింది అనేది కూడా మనం చూసాము. నేను క్లారిటీ ఇస్తాను. ఈటల రాజేందర్ గారా, రాజాసింగ్ గారా, ప్రకాష్ రెడ్డి ఇంకొక ఆయన ఇష్యూ కాదు. ముందు ఏంటంటే ఎన్నికలు అంటూ జరిగితే నియమావళి ఫాలో కావాలి. మాది ఈటల రాజేందర్ గారు వచ్చి కూడా 5 years అవుతుంది ఎలక్షన్, నో ఇష్యూ. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే నియమావళి 4 సంవత్సరాలు దాటినాకనే ఏదో ఉంది. దాన్ని 3 years అనుకుంటా నియమావళి. స్టేట్ ప్రెసిడెంట్కు ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి 5 years ఎంతో ఉంది. ఆ నియమావళి చూస్తే తెలుస్తుంది. అది పెద్ద ఇష్యూవే కాదు. ఈ రోజు వచ్చి ఈ రోజు కావడం అనేది అసాధ్యం మా పార్టీలో. అంతవరకు రేవంత్ రెడ్డి టైప్ అయితే మా పార్టీలో కుదరదు. అది పక్క. కాంగ్రెస్ పార్టీలో కుదురుతా కానీ మా పార్టీలో కుదరదు. అయితే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నామినేట్ చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్స్ కాకపోతే అది వేరే అంశం. అది
మాకు ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? 50% ఎలక్షన్స్ అయితేనే వస్తుంది. సపోజ్ 50% కాలేదనుకోండి, 50% రాష్ట్రాలలో కనుక రాష్ట్ర అధ్యక్షులు ఎన్నిక అయిపోతే ఆటోమేటిక్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోతాయి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోతే ఇక్కడ ఎన్నికలు ఉండవు. ఇక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు డైరెక్ట్ గా. కాబట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరు మనందరం కనుక్కొని ఎలక్షన్స్ ప్రాసెస్ లో ఈ అవకాశం ఆల్ ఇండియా పార్టీ మనకి ఇస్తుంది. మనం ఎన్నికలు చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన అభ్యర్థిని మనం పెట్టుకోవచ్చు. మనం సరిగ్గా చేయలేకపోతే వాళ్ళు మన మీద ఇంపోజ్ చేస్తారు. ఇది మా పార్టీ నియమావళి. దట్ ఈస్ క్లియర్. ఎవరైతారు బీసీ అవుతారా ఓసీ అవుతారా అంటే కన్సల్టెన్సీ, వైడర్ కన్సల్టెన్సీలో నామినేషన్ కూడా వేయొచ్చు, ఎన్నికలు కూడా జరగవచ్చు. నేను హైదరాబాద్ సిటీ ఎన్నికలు జరిగింది, ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. ఐ థింక్ 1995లో హైదరాబాద్ నగరంలో బీజేపీ ఇద్దరు పోటీ చేశారు నా నగర అధ్యక్షుని కోసం అని. ఎన్నికలు జరిగాయి, నేను ఓటేసినప్పుడు. నా ఓటు కూడా 95లో. కరీంనగర్ లో బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినప్పుడు ఓటింగ్ జరిగింది. కరీంనగర్ నగర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఎప్పుడు లాంగ్ బ్యాక్ అధ్యక్షుడు కావడం కోసం ఎన్నికలు జరిగిన ఓట్లు వేసినారు. అప్పుడు పార్టీ నాయకులు ఓట్లు వేసినారు పార్టీ అధ్యక్షుడు ఎవరు కావాలని సీక్రెట్ గా. మేము చాలా సందర్భాల్లో నేను రిటర్నింగ్ ఆఫీసర్కి పోయినా చాలా జిల్లాలకు. అక్కడ పోయి అక్కడ ఒపీనియన్ తీసుకొని మెజారిటీ ఒపీనియన్ ప్రకారం డిక్లేర్ చేసి వచ్చిన ఎలక్షన్స్. అట్లా ఎలక్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఎవరు అవుతారు అనేది వైడర్ కన్సల్టెన్సీ, అందరి యొక్క ఆమోదయోగ్యమైన వ్యక్తి అవుతాడు. పక్క అందుట్లో డౌటే లేదు. అవకాశాన్ని బట్టి బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే బీసీలు చాలా మంది అయినారు. దత్తాత్రేయ గారు స్టేట్ ప్రెసిడెంట్ బీసీ అయినాడు, చలపతిరావు గారు స్టేట్ పాయింట్ ఉండే బీసీ అయినాడు, బంగారు లక్ష్మణ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఎస్సీ అయినాడు. అప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఏం లేదు, మా పార్టీ అంటే సీరియస్ గా మాట్లాడుకుంటే అప్పుడు బీజేపీకి సంబంధించి చూసుకుంటే చాలా తక్కువ పబ్లిసిటీ. అంటే సెంట్రల్ లో అప్పటికి ఇంకా బీజేపీ రాలేదు, ఆ ఫైట్ స్ట్రగుల్ నడుస్తుంది. కాబట్టి బీసీ నినాదం అనేది చాలా తక్కువగా వినిపిస్తున్న టైంలో అప్పుడు ఎవరున్నారు ఏంటి అన్నది అంటే ఒక పోస్ట్ అన్నది అప్పుడు ప్రచారం జరిగింది. అంటే లైక్ మేము చిన్నపిల్లలమే కాబట్టి దాని గురించి మాకు కూడా కొంత అంత మీ అంత అవగాహన లేకపోయినా కొంత. నేను ఏమంటున్నానంటే ఇక్కడ బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ నాయకుడు, ఇక్కడ ప్రెసిడెంట్ అయినాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అయ్యాడు, సౌత్ నుంచి అయ్యిండు. మళ్ళా బంగారు లక్ష్మణ్ గారు సౌత్ అయ్యాడు. వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యిండు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అయ్యిండు. జానా కృష్ణమూర్తి గారు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కాకుండా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అయినాడు జానా కృష్ణమూర్తి గారు. కుషుభా థాకరే గారు అయినారు. కాబట్టి ఇక్కడ కులం అనేది ఇష్యూ కాలే ఎప్పుడు కూడా. బీసీ సీఎం ని చేస్తాము పార్టీ అధికారంలోకి వస్తే అన్న ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు బీసీ గలం కూడా ఎక్కువగా వినిపిస్తుంది కదా, ఆ నేపథ్యంలో అడగడం జరిగింది. నేను అన్ని వర్గాలను కలుపుకపోవాలనేటువంటిది డిమాండ్. అందరికి ఇప్పుడు ఒక వర్గం ఒకటే కులం ఓటేస్తే పార్టీ గెలవదు, ఏ అభ్యర్థి గెలవదు. అందరి కులాలు కలుపుకుంటేనే పార్టీ, అన్ని కులాలు కలిస్తేనే పార్టీ. అయితే మేము చేసినంత సోషల్ ఇంజనీరింగ్ నేను పక్కా చెప్తున్నా, గర్వం కూడా చెప్తున్నా, వేరే ఏ పార్టీ చేయదు. మీరు చెప్పండి వేరే. ఇప్పుడు నేను దానికోసం ప్రశ్న అడుగుతా అప్పుడప్పుడు. మేము బీసీకి సీఎం కావాలని ధైర్యంగా చెప్పినాం కదా. ఈరోజు చాలా బీసీ సర్వే, ఆ సర్వే, మీ సర్వేని వ్యతిరేకిస్తే బీసీలకు వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కదా. 1951 నుంచి ఇప్పటి వరకు 53 నుంచి బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన 53 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఒక్కనన్నా బీసీ ముఖ్యమంత్రి చేసిందా ఇప్పటిదాకా? కొన్ని టీడీపీ చేసిందా బీసీ ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా? మరి అయిపోయాయి కదా. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 72 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి కాలే. అవకాశం బీసీలకు మనం ఇస్తే, మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం. అవకాశం మాకు ఇవ్వలే. రేపు పొద్దున ప్రజల యొక్క ఆ యొక్క మూడు అంటే ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనే దాని మీద జరుగుతుందా, లేకపోతే కాంగ్రెస్ యొక్క వైఫల్యాల మీద జరుగుతుందా, లేకపోతే మళ్ళీ ఇంకొక వేరే అంశం వస్తుందా? ఆ అంశాన్ని ప్రాధాన్యత తీసుకొని అప్పుడు ఎన్నికలలో మా యొక్క అభిప్రాయాన్ని, మా యొక్క ఆ ట్యాగ్లను ప్రకటిస్తారు. అంటే అప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రజల యొక్క మూడ్ను బట్టి, ప్రజలు ఏ అంశాన్ని ప్రభావితం అవుతారో దాన్ని బట్టి ఎన్నికలు ఉంటాయి కదా. మేము సపోజ్ కరప్షన్ ఈజ్ మెయిన్ ఎజెండా అనుకుంటే అప్పుడు దాని మీద ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తాం కదా. సపోజ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అనుకుంటే వైఫల్యాల మీద చేస్తాం. లేదా అప్పుడు దళిత సమాజం గురించి ఆలోచించాలంటే దళిత సమాజం గురించి చేస్తాం. కాబట్టి అది ఇష్యూ కాదు. ఈవెన్ దళిత ముఖ్యమంత్రి కూడా కావచ్చు కదా. మీరు చెప్పిన దాని ప్రకారము సామర్థ్యం చూస్తారా, ఎన్ని సంవత్సరాలు పార్టీకి నిబద్ధతతో ఉన్నారని చూస్తారా, ఇప్పుడు ఈ లీడర్ అయితే బాగుంటుందనేది ప్రాతిపదికన చూస్తారా, లేకపోతే దూసుకెళ్ళాలి కాబట్టి ఇలా స్తబ్దుగా ఉంటే కుదరదు, ఒక డైనమిక్ లీడర్ కావాలి కాబట్టి అనేది చూస్తారు? ఎందుకంటే ఒక అధ్యక్ష ఎన్నిక అంటే చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. మీరు చెప్పిన అన్ని చూస్తారు, కానీ ఎందుకు చూస్తారంటే మీరు చెప్పారు సామాజిక కోణం, తప్పకుండా చూస్తాం. ఎప్పుడు ఒకటే సామాజిక వర్గం ముఖ్యమంత్రి అధ్యక్షుడు ఉన్నారనుకోండి పార్టీకి,
అది కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఈవెన్ బీసీలలో కూడా ఎప్పుడు ఒకడే బీసీ ఉంటాడా, అది కూడా కరెక్ట్ కాదు. ఒకటే సామాజిక బీసీలో కూడా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి, ఒకరే బీసీ అభ్యర్థి ఉండాల్సిన అక్కర్లేదు. ఈవెన్ అంటే ఓసీ అంటే ఈ కేటగిరీలో ఆ కేటగిరీలో ఒకేసారి వీరామారావు గారు బ్రాహ్మణ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, విద్యాసాగర్ రావు వెలమాల కిషన్ రెడ్డి గారికి మాత్రమే సెకండ్ టైం రిపీట్ గా వరించింది. థర్డ్ టైం ఇది. మామూలుగా అయితే ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా జనసంఘ్ పార్టీ నుంచి ఇప్పటిదాకా 70 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షుడు పనిచేసినట్టు కిషన్ రెడ్డి గారు ఒక్కడే. ఫస్ట్ టైం 6 years పనిచేశాడు, ఇప్పుడు మళ్ళీ 1.5 years, ఆల్మోస్ట్ 1 year పైన, ఆల్మోస్ట్ 7.5 years కిషన్ రెడ్డి గారు హైయెస్ట్ పీరియడ్. నాకు తెలిసిన విద్యాసాగర్ రావు గారు, వీరమ్మారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, ఇంద్రసేన రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, ఎవ్వరు, చలపతిరావు గారు, నా డిఎస్పీ రెడ్డి గారు ఫస్ట్ ప్రెసిడెంట్, ఆయన కూడా 1 year, చలపతిరావు గారు 3 years 4 years, వీరమ్మగారు 4 years అనుకుంటా, విద్యాసాగర్ రావు గారు 2 years ఉన్నాడు, దత్తాత్రేయ గారు 4 years ఉన్నాడు, ఇంద్రసేన రెడ్డి గారు 4 years ఉన్నాడు, 2002 2006 దాకా. అట్లా ఎవరు అంటే అందరూ 4 years ఉన్నారు, కానీ 7.5 years ఫస్ట్. అన్నింటికీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడు, ప్రత్యేక రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది కదా, ఇంత ప్రాధాన్యత ఉండి బీజేపీ కోసం ప్రాణం ఇచ్చేంత అనుబంధం పెంచుకున్న వ్యక్తిని సెంట్రల్ లీడర్ గా చూడాలనుకుంటున్నాము, ఆ జాతీయ అధ్యక్షుడు హోదాలో మా కిషన్ రెడ్డి ఉండాలి అంటూ ఒక ఫ్యాన్ వార్ నడుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? నేను చూసిన అక్కడ, కానీ ఇది ఫ్యాన్ అవసరం లేదు. ఫ్యాన్ వార్ అనేది ఒకటి, మీరు అన్నట్టుగా పార్టీకి ఐడియాలజికల్ కమిట్మెంట్, పార్టీ లైన్ అర్థం చేసుకున్న వాళ్ళు, అంటే ఇది ఈ లైన్లో ఉండాలి, పార్టీ ఐడియాలజీ ఇదని అర్థం కావాలి. పార్టీ ఐడియాలజీ అర్థం కాకుండా ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఏది పడితే అది మాట్లాడితే, పార్టీ బేసిక్ పాలసీకి విరుద్ధంగా మాట్లాడితే పార్టీ ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తారు, సామర్థ్యం చూస్తారు, వాళ్ళ ప్రజల్లో పలుకుబడి చూస్తారు, డైనమిజం కూడా చూస్తారు. అందులో సపోజ్ మాకు ఇవన్నీ కలిపి 4 ఉన్నారు అనుకోండి, 4 ఆమోదయోగ్యమైన వ్యక్తి అందరూ సపోజ్ మా జిల్లా ప్రెసిడెంట్స్. నేను చాలా సందర్భాల్లో ఎవరు ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని నన్ను కూడా అడిగిన రోజు, నేను ఒక స్టేట్ సెక్రటరీని ఆఫ్టర్, బట్ నన్ను కూడా అడుగుతారు. అందుకే స్టార్టింగ్ లో ఏమని చెప్పాను, ఒక సిస్టమాటిక్ పార్టీ, ప్రతి ఒక్క క్యాండిడేట్ నిర్ణయం అనేది పరిగణలోకి తీసుకుంటారు అనేసి మీటింగ్ లో కూర్చోబెట్టి అడగరు. మీటింగ్ లో కూర్చోబెట్టి చెప్పు, ఎవరైతే నువ్వు చెప్పు, అది కాదు సిస్టమ్. సిస్టమేటిక్ గా మా యొక్క ఆల్ ఇండియా లీడర్స్ వచ్చినప్పుడు, మా ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఎవరైతే మంచిగా ఉంటుంది, వైడర్ కన్సల్టెన్సీ అందరి. అంటే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు హోదాలో కిషన్ రెడ్డి పేరు అయితే సౌత్ పరంగా మన తెలుగు సత్తా వినిపించినట్టు ఉంటుంది, అందులోనూ వెల్ నోన్ పర్సన్ కాబట్టి అది పార్టీకి చాలా కలిసి వస్తుంది అన్న ఒక వాదాన్ని అంటే ఏకీభవిస్తారా, ఏమంటారు? నా విష్ కూడా కావాలని కోరుకుంటా, కానీ మీకు ప్రత్యేకించి 30 ఏళ్ళ అనుబంధం ఆయనతోటి, అందుకోసం నాకు అనుబంధం 40 సంవత్సరాల నుంచి పరిచయం కూడా, నాకు అనుబంధం 30 ఏళ్ళ నుంచి. అందుకోసం నేను విష్ ఉన్నా, నా కోరిక కూడా ఉంటుంది కిషన్ రెడ్డితో బాగుండి అనుకుంటా. బట్ ఆల్ ఇండియా పార్టీ కూడా అనేక అంశాలను బేరీజు వేసుకొని, ఎవరైతే సౌత్కి ఇవ్వాలన్నా, నార్త్కి ఇవ్వాలన్నా, సపోజ్ ఒక్కోసారి ఏం చేస్తారంటే భారత రాష్ట్రపతిని సపోజ్ నార్త్ చేశారనుకోండి, సడన్గా సౌత్ నుంచి ప్రెసిడెంట్ కావాలనుకుంటారు. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అట్లాగే ప్రెసిడెంట్ నార్త్ ఇండియా వస్తే ఉపరాష్ట్రపతిని సౌత్ ఇండియా తీసుకోవడం అనేది. ఇప్పుడు ముర్ము గారు ఈస్ట్ ఇండియాలో అధ్యక్షుడిగా ఉంటే వెస్ట్ ఇండియా నుంచి ఉపరాష్ట్రపతికి వచ్చారు. అట్లా మేము చేసినంత సోషల్ ఇంజనీరింగ్, ఎస్టీ చేస్తే కులం జాట్, ఇప్పుడు ఉపరాష్ట్రపతి జాట్ ఉన్నారు, అక్కడ నార్త్ ఇండియాలో ఎస్సీ చేసినప్పుడు ఇక్కడ ఒక్క సామాజిక వర్గం, అట్లా ప్రతిసారి అబ్దుల్ కలాం చేసినప్పుడు ఉపరాష్ట్రపతికి బైరసింగ్ షెకావత్, అట్లా చాలా సందర్భాలు, రాజ్పుత్, అట్లా చాలా సందర్భాల్లో సోషల్ ఇంజనీరింగ్ చేసే పార్టీ మాదే పక్కా దేశంలో. కాబట్టి అది దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. మేము మీరు నేను ఒక తెలుగు వారిగా అయితే బాగుండు కిషన్ రెడ్డి గారు అందరం అనుకుంటాం. బట్ ఆల్ ఇండియా పార్టీలో కూడా వైడర్ కన్సల్టెన్సీ ఉంటుంది, ఎందుకంటే పార్టీ నడపడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఒకవేళ ఆల్ ఇండియా లెవెల్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి మా యొక్క ఆర్గనైజేషన్ సెక్రటరీస్, ఆర్గనైజ్ జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో అందరితో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యం అనుకోండి అవుతారు. అయితే మీరు ఇంకోటి వారు అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు అడిగారు అనుకోండి, నేను లేనంటారు, కానీ కిషన్ రెడ్డి గారిని ఇప్పటిదాకా ప్రెసిడెంట్ కావాలని కిషన్ రెడ్డి గారు పోయి అడిగాడా ఎవరినన్నా? నేను స్టేట్ ప్రెసిడెంట్ నన్ను వేయండి అని అడిగాడా? నాకు తెలిసి 2010లో కూడా మన కొద్దయ్య, నేనే మాట్లాడినా సార్ ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు, మన కొద్దయ్య చాలా పని ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే, ఏం పర్వాలేదు సార్ మీరు ఉంటే మంచిగా ఉంటుంది సార్ అని నాలాంటి కూడా సజెషన్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఆయన చేతిలో లేదు, కిషన్ రెడ్డి గారి చేతిలో అప్పుడు లేదు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పిలిచి నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలి, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉండాలి, అందరితో మాట్లాడినాము, అందరూ నీ పేరే చెప్తున్నారు అన్నారు అనుకోండి, అందరూ నీ పేరు చెప్పారే అంటే ఆయన పేరు వస్తుంది. అందరు ఇప్పుడు అందరు నా పేరు చెప్పడం ఆయన ప్రచారం చేసుకోలే కిషన్ రెడ్డి గారు.
నాలాంటి అడిగారు అనుకోండి ఎవరైతే మంచి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ వాళ్ళకు 70 years దాని తర్వాత టైం బాండ్ తర్వాత ఉండకూడదు అనేసి బీజేపీ పార్టీ ఒక లైన్ పెట్టుకుంది. మేము మళ్ళీ అంటున్నాం, ఇట్ ఈస్ నాట్ ద ఏజ్, ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్ ఫిట్నెస్. ఓకే, అది ఉన్నా మీరు పెట్టుకున్న రూల్ బుక్ లో అయితే అది ఉంది కదా. మా రూల్ బుక్ ఏం లేదు అట్లా కాన్స్టిట్యూషన్ లో. మేమేంటంటే ఒక నియమావళి ఏంటంటే ఇట్లా అనుకుంటే 75 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఆరోగ్యకరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు తిరగటానికి అవకాశం లేదంటే ఇప్పుడు వైడర్గా మీరు టూర్ చేయాలి. ఒక జనరల్ సెక్రటరీ అనుకోండి, ఒక ప్రెసిడెంట్ అనుకోండి, బాగా టూర్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలు మండలాలు ఎక్కడెక్కడైతే పని రాత్రి పగలు తిరగాల్సి ఉంటుంది. వయసు పెరిగిన వాళ్ళకి ఈ తిరిగేటువంటి అవకాశం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసమనే అట్లా అదొకటి అనుకున్నారు తప్పిస్తే ఇప్పుడు 80 ఏళ్ళ మా విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు 80, ఈ విద్యాసాగర్ రావు 80 years ఉంటాడు, ఫిట్ ఉన్నాడు. ఫిట్ ఉన్న విద్యాసాగర్ రావు గారిని పార్టీ పదవులు ఇస్తుంటే వద్దంటారా? ఫిట్ ఉన్నాడు. ఇంద్రసేన రెడ్డి గారు 75 years గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు 60 years ఏజ్లో ఎట్లుంటాడో అంత ఫిట్గా ఉన్నారు. దట్ ఈస్ ఫిట్నెస్. అట్లా మోడీ గారు కూడా ఫిట్నెస్. అట్లాగే మీకు చాలా సందర్భాలు వస్తుంది. ఇప్పుడు అద్వానీ గారి విషయంలో కూడా చాలా సందర్భాలు చాలామంది అడుగుంటారు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదని. ఒక 96 ఏళ్ళ నాయకుడిని, మీకు అద్వానీ మీద గౌరవం లేక కాదు, అందరికీ గౌరవం ఉంది. అద్వానీ మా అందరికీ ఆదరణ, మేమంతా గౌరవప్రదంగా మాననీయుడని చెప్పుకుంటాం. కానీ 96 ఏళ్ళ వయసులో ఆయనకి ఇబ్బంది అవసరమా? ఈ కష్టాలు అవసరమా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఇప్పుడు చేశారనుకోండి, ఆయన 100 years దాటాయి కదా, ఫిజికల్గా ఎట్లుంటుంది పరిస్థితి ఊహించుకోండి. మరి ఎవరికైనా కూడా, మీకైనా నాకు ఎవరికైనా ఇది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆల్ ఇండియా పార్టీ అందరి ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితిని చూసుకొని దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే బాగుంటుందో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంలో దాని వెనకాల అది కూడా ఉంది కదా కారణం. అట్లాగే అబ్దుల్ కలాం బ్రేక్ తీసుకుందాం ప్రకాష్ గారు. తీసుకున్న తర్వాత మన ప్రస్తుతము తెలంగాణలో బీజేపీ చాలా కీ రోల్ పోషించబోతోంది. బీజేపీ పార్టీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మనం వాళ్ళు తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రస్తుతము బీజేపీ దూకుడు చూస్తుంటే ఈవెన్ కేంద్ర మంత్రులు స్వయంగా నిరుద్యోగుల సమస్యకు సంబంధించుకోవచ్చు, మూసి దానికి సంబంధించి ఏ రేంజ్లో వెళ్లారో మనం చూస్తున్నాం. బట్ ఎంత డిస్కషన్ జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఏ లెక్కన తీసుకోబోతున్నారు, మరి చాలా మంది రేస్లో ఉన్నారంటున్నారు, ఎవరిని వరించబోతుందన్న ఈ హాట్ టాపిక్ అయితే బీజేపీలోనే కాదు బయట కూడా జరుగుతుంది. మరి సౌత్లో పాగా వేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు, రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి పవర్ రోల్ ప్లే చేయబోతోంది? మేడం, బీజేపీ వరకు ఎవరు రేస్ అనేదానికి అవకాశమే లేదు. నాకు తెలిసినంత వరకు నేను 30-40 సంవత్సరాల నుంచి బీజేపీని దగ్గర నుంచి చూస్తున్నా. క్రియాశీలంగా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కానీ ఎక్కడ కూడా రేసులో ఉన్నాం కాబట్టి మాకు అధ్యక్షుడు కావాలి, మేము అవుతాము, ఇటువంటి చర్చ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు కూడా. ఇక ముందు కూడా మీడియా కోసం, బయట చర్చ కోసం, టీవీల కోసం, పేపర్ల కోసం, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళ కొంత పార్టీ గురించి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంత చర్చ ఇటువంటివి జరుగుతాయి తప్పించి అక్కడ టీవీలలో వాళ్ళు కూడా స్పందించిన తీరు ఇది మాత్రమే జరుగుతుంది తప్పిస్తే బీజేపీ వరకు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అంటే కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మినిస్టర్ అయినప్పుడు సహజంగా ఏంటంటే మా పార్టీలో ఒక నాయకుడికి 2 పదవులు అనేది అంటే పార్టీ బాధ్యత ఉండి మళ్ళీ పార్టీ పదవి ఉండి మినిస్టర్ ఉండడం అనేది కొంత జరగదు. అమిత్ షా గారి కాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నడ్డా గారు ఉన్నారు. అప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాగా ఉండి తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయినాడు. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లేకుండా కిషన్ రెడ్డి గారే మినిస్టర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అది ఒక స్ట్రాటజిక్ తాత్కాలిక ఏర్పాటు తప్పిస్తే అది శాశ్వతం కాదు. అయితే ఏంటంటే మాకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మేము సభ్యత్వం నమోదంటూ జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మాకు క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. సో 6 సంవత్సరాలు పూర్తయినాయి, 7వ సంవత్సరం వచ్చింది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోయినసారి మెంబర్షిప్ జరగలేదు, ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతుంది. అందుకోసమే జూన్లో కొత్త ప్రెసిడెంట్గా ఎవరైనా నామినేట్ చేస్తే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నామినేట్ చేయాల్సిందే. జరిగింది ఏంటంటే నడ్డా గారు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నుంచి మినిస్టర్ అయినాడు కాబట్టి నడ్డా గారు కూడా తాత్కాలిక ప్రెసిడెంట్గా లెక్క పెట్టవచ్చు. కాబట్టి తాత్కాలిక ప్రెసిడెంట్ మళ్ళీ తాత్కాలిక అధ్యక్షుని చేయాల్సిన అవసరం లేదు అని సభ్యత్వం ఎట్లాగూ స్టార్ట్ అవుతుంది అనేటువంటి స్ట్రాటజీ ఉంది, అంటే ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి బీజేపీ బూత్ స్థాయిలో సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ దేశం మొత్తం మీద స్టార్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, మొన్న ఎలక్షన్స్ ఉన్న 2 రాష్ట్రాలు పక్కన పెడితే మీద అన్ని రాష్ట్రాల్లో మెంబర్షిప్ అయింది. మెంబర్షిప్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. బూత్ మా పోలింగ్ స్టేషన్లో 100 మందికి దాటి మెంబర్షిప్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో మా పోలింగ్ బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం ఆ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా, నేను కూడా ఒక జిల్లా ఇన్ఛార్జిను, ఈ నెలాఖరు వరకు మా పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క ఎన్నికలు అయిపోతాయి.
అంటే ఈసారి చూసుకుంటే 40 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. జరుగుతుంది, 30 దాటింది, 40 జరుగుతుంది. అంటే బీజేపీ రోజువారు ప్రజల ఎక్స్పెక్టేషన్స్, బీజేపీ కోటేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఓటేస్తారు ఉండొచ్చు. కాకపోతే మీకు అందుకోసం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు నాయకత్వంలోకి రాలేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే స్టేట్ పార్టీకి వస్తే భయం అవుతుందంటే అరే నా నియోజకవర్గంలో ఏమవుతుందో అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లం తోటి వాళ్ళు రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమంలో ఆయన నియోజకవర్గాల్లో వాళ్ళు తప్పకుండా, నేను మొన్న రాత్రి పాయల్ శంకర్ గారు ఫోన్ చేసి మీరు నేను అంటే విషయం చెప్పాను అన్న, నేను ఇప్పుడే వస్తున్నా, మహారాష్ట్ర నుంచి వచ్చినా ఇప్పుడే, రేపు పెడతాను నా ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు వాళ్ళ నియోజకవర్గం నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది రాకపోయేసరికి మీరు స్టేట్లో మీడియా ఏమనుకుంటుందంటే వాళ్ళందరూ యాక్టివ్గా లేరని. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితం, వాళ్ళ నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఒక వీళ్ళు వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ రాజాసింగ్ గారి గురించి మాట్లాడతాం కానీ ఆయన ప్రతి ప్రారంభోత్సవానికి పోతున్నాడు, ప్రతి శంకుస్థాపనకు పోతున్నాడు, కార్యకర్తలను కలుస్తున్నాడు, కార్యకర్తలకు పనిచేస్తున్నాడు. కాన్స్టిట్యూన్సీలో ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ప్రజలకు నీళ్లు అంటే బాధ్యతగా ఉంటున్నారు. దాని విషయంలో ఎవరు కాదు, మళ్ళీ ఇప్పుడు పార్టీ లైన్ కి వచ్చేసరికి ఫైట్ చేయాల్సిన టైం వచ్చేసరికి ఒక లైన్ మీదకి రావాల్సిన సిచ్యువేషన్ లో ఆయన చెప్తే నేను వినేదేంటి, నేను పోయేదేంటి, ఈ తరహా ధోరణి కనిపిస్తుంది అనేది వాదన కాదు. వాళ్ళు బయటకు వస్తలేరు అనేది కరెక్ట్, వాళ్ళు రావడానికి భయపడుతున్నారు అనేది కరెక్ట్. వస్తే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ మింగేస్తారు మమ్మల్ని అని. ఎందుకంటే రివ్యూ మీటింగ్లో వాళ్ళ అధికార పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటుండు. ఆ రివ్యూ మీటింగ్ చూడాలని ప్రజల మధ్య ఉంటుంది. అయితే ఎమ్మెల్యే గెలవటం వల్లనే వాళ్ళకి హోదా వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ గెలవాలనుకుంటారు కదా. ఆ గెలవాలనుకుంటున్నటువంటి క్రమం లోపల రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో ప్రతిసారి అంత స్టేట్ యాక్టివిటీలో అంత ఈజీగా పాల్గొనలేకపోతున్నారు. బట్ మేము మూసినది పిలిపించినాం. నాకు తెలిసి వెంకటరామరెడ్డి వచ్చాడు, మహేష్ రెడ్డి వచ్చాడు, పాయల్ శంకర్ వచ్చాడు, ఇంకెవరు ఈవెన్ ఆల్మోస్ట్ మాజీ బుర్ర నరసింహగౌడ్ గారు వచ్చారు, అంటే ఓడిపోయిన ఎంపీ అయినా మేము అందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్కి మా రామారావు పాటిల్ పోయినాడు, పాయల్ శంకర్ ఎంపీలు వాళ్ళ ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నాడు, అరుణమ్మ పాల్గొన్నది, రాజేందర్ పాల్గొన్నాడు, సంజయ్ రఘునందన్ కూడా వచ్చాడు. రఘునందన్ కూడా మూసి నిద్ర చేయలేదు. నిద్ర కంటే ముందు జరిగినటువంటి మా యాత్ర ఉంది కదా, దానికి రఘునందన్ గారు వచ్చారు. అన్నిట్లో నేను చెప్తున్నా కదా, అన్నిట్లో పాల్గొనడం అనేది ఒక ఎంపీకి ఎమ్మెల్యేకు. ఇప్పుడు నేను ఫ్రీగా నేను రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు ఒక నియోజకవర్గంలో. ఎవరైనా ఫోన్ చేస్తే లేదా పో నాకు హాస్పిటల్లో పని ఉంది సార్ అంటే ఆ పోవా నాకు పని లేదు, నాకు వేరే పార్టీ పని ఉందంట. కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఆ మాట చెప్పలేడు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ హాస్పిటల్లో పలానా మా పేషెంట్ ఉన్నాడు సార్ మీ నియోజకవర్గంలోనే, వాళ్ళు పార్టీ పని వదిలిపెట్టి అడిగి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో మనిషి 100% లేవు లుకలు అంటే. అయితే మీరు నాయకత్వం కొత్త ప్రెసిడెంట్ వచ్చేదాకా అందరికి కూడా ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ మీరు లుకలు లేవు, కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అన్ని క్లియర్ అయిపోతాయి. కొత్త ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి పిలుపు పార్టీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెంట్ అయినా పార్టీ ఇచ్చే పిలుపులే ఉంటాయి. పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు అందరూ పాల్గొంటారు. ఇప్పుడు రాజేందర్ గారు ఇస్తున్నాడు. రాజేందర్, మహేష్ రెడ్డి గారు, అరుణమ్మ గారు ముగ్గురు కలిసే కదా మొన్న లగిచర్లకు పోయింది. రఘునందన్ రావు గారే కదా చాలా విషయాలలో మాట్లాడుతూనే ఉన్నది. అందుకోసం ఎవ్వరు పర్సనల్ ఎజెండా తోటే వెళ్తున్నారు తప్పితే పార్టీ పరంగా వీళ్ళు ఏకతాటిపైన ఉండట్లేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో మైండ్ లో పెట్టేసుకొని దాన్ని ఫోకస్ చేసే విధంగా మాట్లాడుతుందో పార్టీకి ఇది ప్లస్ అయ్యేలాగా మాట్లాడట్లేదు. నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైనా సార్ దేశంలో ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో అయినా సార్ మీరు చూసుకోండి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక పొలిటికల్ స్తబ్దత ఉంటుందా? కామన్ గానే ఉంటది. మీరు మేము ఎక్కడ తెలంగాణలో అలా లేదా? పొలిటికల్ స్తబ్దత తెలంగాణ లేదు, మిగతా రాష్ట్రాల్లో మీరు అన్నదానికి యాక్సెప్ట్ చేస్తారంటే ఎవరికి వాళ్ళు తమ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు బీఆర్ఎస్ ఏ అంశం దొరికినా దాన్ని ఎలా ఏ యాంగిల్లో వాడుకోవాలో యాంగిల్లో వాడుకుంటున్నారు కదా. వాళ్ళు టీవీలో ఆడుకుంటారు. అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు 2 అంశాలు చెప్తా. ఇప్పుడు పొలిటికల్ స్తబ్దత ఉన్నప్పుడు మేము కూడా ఇప్పటి నుంచి మా కార్యకర్తలు అప్పటిదాకా 4 ఏళ్ళు శ్రమ పెట్టాలన్నా, 4 ఏళ్ళు ఈ ఉద్యమం ఎంతకాలం నడిపిస్తాం అంటే ఎవరికైనా ఇప్పుడు శక్తి ఉంటుంది కదా. ఎంతకాలం ఇప్పుడు కార్యకర్తలు సొంత వ్యవహారాలు ఉంటాయి, సొంత పనులు ఉంటాయి, రోజు రోటిక మామూలుగా కూడా ఉంటుంది, వాళ్ళ బతుకుదేరు ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు చదువులు ఇవి ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఇవన్నీ చూసుకుంటూ కార్యకర్త ఉద్యమాలకు నిలబడాలంటే చాలాసార్లు కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఉద్యమం నడపలేరు. అది టీఆర్ఎస్ వాళ్ళు దుందుడుకుగా ముందుకు పోతే వాళ్ళకి పోనీయండి. ఇప్పుడేం ఎలక్షన్స్ రావు,
వస్తే మనం ఊహించకూడదు కూడా పాలిటిక్స్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పడిపోతాడా, తెగిపోతాడా, ఊడిపోతాడా, ఇవన్నీ మనకు అవసరం లేని విషయాలు. అందుకోసం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంత సభ్యత్వం కూడా మేము అందుకోసం వేయించాం. రెండో కండిషన్ పెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ ఇంకొక ఇబ్బంది కూడా పెడుతున్నాం. అనడానికి కారణం ఏంటంటే గతంలో బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేసి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద అన్న తప్పుడు రిపోర్ట్లు ఇవ్వద్దన్న, మీరు ఏమన్నారు ఇందాక, ఒక్కరి నిర్ణయంతో అయితే జరగదు అనేసి. బట్ ఆయన ఆవేదన ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆయన ఎంత ఆవేదన పడ్డాడు స్టేజ్ పైన. చెప్తాను. ఇప్పుడు మేము అది చెప్పే కంటే మీకు చెప్పే ఆన్సర్ కంటే ముందు ఒక విషయం చెప్తా. ఇప్పుడు మేము ఏం చేసామంటే మీకు 50% అసెంబ్లీ బూతులు అయిపోతే మేము మా మండల కమిటీ ఎన్నుకోవచ్చు అన్నాం. మేము మా వాళ్ళు ఆల్ ఇండియా పార్టీ ప్రత్యేకంగా పెట్టిన కండిషన్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారా, మీ దగ్గర 100% అయితేనే మేము బూత్ కమిటీలు చేయాల్సిందే అన్నారు. ప్రతి బూత్లో అయిపోతేనే చేయాలి అన్నారు. ఎక్కువ కష్టపడుతున్నారు. ఇంకోటి సంస్థాగత నిర్మాణం లేకుండా గాలిలో రాజకీయాలు ఎంతకాలం చేస్తారంటే పార్టీలు వస్తాయి పోతుంటాయి. పుబ్బలో వచ్చిన పార్టీ మగలు వచ్చిన పార్టీ పుబ్బలో పోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ పోతుంది. కానీ బీజేపీ 70 ఏళ్ళ నుంచి సస్టైన్ అవుతుంది అంటే సంస్థాగత నిర్మాణం బలంగా ఉంది కాబట్టి సంస్థాగత నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలు చేయండి, కేటీఆర్ లాగా లొల్లి పెట్టండి, హరీష్ రావు లాగా లొల్లి పెట్టి వాళ్ళు కూడా టీవీలో లొల్లి పెడతారు. వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళు కూడా అది పక్క వాళ్ళు ఏం చేస్తారు, టీవీలలో మీడియాలో స్టేట్మెంట్లు మాట్లాడుతారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్త అధ్యక్షులు వస్తారు, కొంతమంది జిల్లా అధ్యక్షులు కొత్తగా వస్తారు. ఇప్పుడు ఇంకో సైకలాజికల్ ప్రాబ్లం కూడా మీకు చెప్తా. మా దాంట్లో 2 సార్లు అధ్యక్షులు ఉన్న తర్వాత మూడోసారి అది కంటిన్యూస్గా 3వ సారి ఉండడానికి కంటిన్యూస్గా మళ్ళీ మా కిషన్ రెడ్డి గారు అయ్యారు కదా అని ప్రశ్న అడగండి. కంటిన్యూస్గా 3వ సారి ఉండడానికి వీల్లేదు, అవకాశం లేదు మా మేనిఫెస్టో ప్రకారం. అయితే కొంతమంది అధ్యక్షులు ఏమనుకుంటే ఎట్లా 2 టర్మ్లు అయిపోయింది కదా, ఇంకోసారి రాను కదా, కొత్త అధ్యక్షులు చూసుకుంటారు కదా, నాకేంది అనుకుంటాం. ఇది కూడా ఒక మానసిక స్థితి, తప్పని అంటలేను నేను. అంటే నేను ఇంకా ఆయనకు మంచి పదవి రావచ్చు, అంతకంటే పెద్ద పదవి కూడా రావచ్చు. నేను జిల్లా అధ్యక్షుడైనా, లేకపోతే స్టేట్ సెక్రటరీ కావచ్చు, స్టేట్ జనరల్ సెక్రటరీ కావచ్చు, ఏమైనా జరగవచ్చు. అది ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ సంస్థాగత నిర్మాణం మీద దేశమంతా కాన్సన్ట్రేట్ చేస్తుంది. మీరు చూడండి, ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉద్యమాలు తీసుకోవట్లేదు. ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు బెంగాల్లో కూడా ఉద్యమాలు చేయట్లేదు. బెంగాల్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, బీహార్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, బీహార్లో కూడా ఉద్యమం చేయట్లేదు. మాకు జనవరి 15 జనవరి నెలాఖరు వరకు పక్క మేము సంస్థాగత నిర్మాణంలోనే బలంగా ఉంటాం. దీని తర్వాతనే ఉద్యమ కార్యాచరణ ఉంటుంది తప్ప సంస్థాగత నిర్మాణం లేకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది. ఈరోజు కాకపోతే ఇంకో 6 నెలలకో, ఏడాదికో, 2 ఏళ్ళకో, 4 ఏళ్ళకో. అందుకోసమని ఇది దృష్టిలో పెట్టుకుని ఇది మీరు చూసినప్పుడు మీకు ఎమ్మెల్యేలు ఇంటలేరు కదా, ఎంపీలు ఇంటలేరు కదా అనిపిస్తుంది. ఇది అనిపిస్తున్న మాటే, అట్లా కనిపిస్తున్న మాటే. వాస్తవానికి అటువంటిది లేదు. మా ఒక్కసారి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం ట్రాక్లో పడుతుంది. ప్రజల పక్షాన పార్టీ నిలబడుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అట్లే జరుగుతాయి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే మాకు స్పష్టత వస్తుంది. ఒకప్పుడు అంటే పార్టీ నిబద్ధత, పార్టీలో ఉండే జనాల్లో క్రేజ్ ఇదంతా ఉండేది. ఇప్పుడు ఎంత పైసా, అవునన్నా కాదన్నా, రూల్ చేసేది పైసా కాదు. అది లేకుండా ఏ ఎలక్షన్లు ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుండి అయితే ఒక 5-6 ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా పైసా రూల్ చేస్తుంది తప్పితే పాలన రూల్ చేయట్లేదు అనేది జనాలు కూడా ఫిక్స్ అయిపోయింది. ఎక్కడో 100 కోట్లు ఒక్కటి మాత్రమే. మళ్ళీ చెప్తాను మీకు, ఈ పైసా అడగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక అనేది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళక, పార్టీలో నిజంగా పనిచేసి నిలబడి ఉన్న వాళ్ళక, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇక్కడ మీరు అన్నారు కార్యకర్త తిరగాలి, వాళ్ళ ఇల్లు గడవాలి అన్న ఒక క్వశ్చన్ తీసుకొచ్చారు. అంటే ఒక కార్యకర్తను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాడికి ఫైనాన్షియల్ గా మనం సపోర్ట్ అందుకోసం చెప్తున్నా, కార్యకర్తకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ పార్టీ ఇస్తే పార్టీ నడవదు. అట్లా తన సొంత తన కాళ్ళ మీద. అందుకోసమే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మీకు చెప్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 1980లో డిసెంబర్లో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు మా బీజేపీ యొక్క ఆల్ ఇండియా మహాసభలు జరిగినాయి. అలా అద్వానీ గారు ఒక పిలుపిచ్చారు, వీ షుడ్ ఎంకరేజ్ more professionals into politics, not professional politicians. రాజకీయాలను వృత్తిగా చేసుకున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. వివిధ వృత్తులలో ఉండి రాజకీయాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాని ఉద్దేశం ఏంటంటే కరప్షన్ తగ్గుతుంది. నేను నాకు ఫ్యాక్టరీయో నా బిజినెస్ ఉంటుంది, నాకు నెలకు ఇంత ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయం వచ్చిన తర్వాత మిగిలిన సమయాన్ని నేను పార్టీకి కేటాయిస్తాను. అది వారానికి రోజుకు 2 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు. వారానికి ఒక అడ్వకేటు ప్రాక్టీస్ చేసుకుంటాడు, వచ్చి పార్టీ పని చేస్తాడు. ఒక ఇండస్ట్రియలిస్ట్ పరిశ్రమ చేసుకుంటాడు, వచ్చి పని చేస్తాడు. ఒక డాక్టర్ పార్టీ పని క్లినిక్ అయిపోయినాక వచ్చి పార్టీ పని చేస్తాడు. అట్లా వ్యవసాయం చేసుకునే వాళ్ళు అట్లా అందరూ ఉంటారు కాబట్టి వివిధ వృత్తులలో ఉంటారు కాబట్టి
మీకు ఇష్యూస్ అన్నీ అట్లా అనిపిస్తుంటుంది. బట్ మేము డబ్బులు ఇచ్చి పార్టీ పని చేయడం అసాధ్యమైన పని. రెండో పాయింట్ మీరు అన్నదే ఎలక్షన్స్లో డబ్బులతో పని నడుస్తాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పండి, బండి సంజయ్ కోటీశ్వరుడా? మీరు సూటి ప్రశ్న తెలంగాణలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. బండి సంజయ్ కోటీశ్వరుడా? మెట గెలుస్తుంది ఎలక్షన్స్లో, ఎట్లా యాత్ర చేయగలిగిండో. అందుకోసం పాలిటిక్స్లో మేడం మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, బలం ఉన్న నాయకులకు చందాలు ఇచ్చిపోయే కూడా వేల మంది ఉంటారు. నాకు అనుబంధం చెప్తున్నా. నేను ఫస్ట్ ఇంద్రసేన రెడ్డి గారు ఎలక్షన్స్లో 83 నుంచి కూడా చూసిన. ఇంద్రసేన రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. బలం ఉన్న వాళ్ళకు దమ్మున్న వాళ్ళకు కోట్ల రూపాయలు అవే వస్తాయి పైసలు, ఏడివో. అయితే నెంబర్ 2, పైసలతో రాజకీయాలు జరుగుతాయని అనుకుంటున్నాం, అది తాత్కాలికమైంది. అయితే ఇప్పుడు ఏమంటారంటే టీడీపీ వచ్చిన తర్వాత కొంత మీకు సైకలాజికల్గా దేశ రాజకీయాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఏంటంటే ఏమంటారు, హెలికాప్టర్ క్యాండిడేట్ అంటారు కదా, బాగా డబ్బున్న క్యాండిడేట్స్ని తీసుకొచ్చి అభ్యర్థులుగా పెట్టడం వల్ల పోటీ తట్టుకునేటప్పుడు వాడు పైసలు ఇచ్చి కొంటున్నాడు, నాకు ఆ పైసలు లేవనేటువంటి సైకాలజీ ఒకటి ఉంది. కరెక్ట్, అది దాన్ని కాదంటలేను. కానీ అది ఎంతో కాలం నడవదు. చాలా మంది డబ్బు లేని వాళ్ళు గెలిచిన వాళ్ళు, మా హరిబాబు గారు విశాఖపట్నంలో ఆయన ప్రొఫెసర్, తెలుగుదేశం వాళ్ళు, ఆమె అగెనిస్ట్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేశారు. వాళ్ళ డబ్బుల ముందు మా హరిబాబు గారు నథింగ్. కానీ హరిబాబు గారు గెలిచారా లేదా? హరిబాబు గారు గెలిచారా లేదా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సంజయ్ గారే. సంజయ్ గారు కోటీశ్వరుడు ఏమన్నా? కాదు కదా. కానీ సంజయ్ గారు కార్పొరేటర్ గానే వచ్చాడు కదా, గెలిచాడు కదా. సంజయ్ గారు అంటే గుర్తొచ్చింది, వేములవాడకు సంబంధించి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళడము, అక్కడ 1000 కోట్లు ప్రకటించడము, ఇక్కడ ప్రసాద్ స్కీమ్ ద్వారా డెవలప్ చేయడానికి ఈయన ముందుకు రావడం, నిధులకు సంబంధించి కొంత రచయిత నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మీకు దెర్ ఆర్ 2 ఇష్యూస్ మేడం. ఒకటి ఏంటంటే ప్రసాద్ స్కీమ్ అనేది మెయిన్లీ దేవాలయాల అభివృద్ధి కోసం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి చేసింది దేవాలయం ఒక్కటే అభివృద్ధి కాదు, అక్కడ అదర్ దేవాలయానికి సంబంధించిన మిగతా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మిగతా అంశాలలో ఇప్పుడు ఆరోగ్యం సమస్య హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండానే పెడుతుంది. హాస్పిటల్ ఏమన్నా నడుస్తుంది హాస్పిటల్. అట్లాంటి రోడ్లు ఉన్నాయి, ప్రధానమంత్రి సడక్ యోజన వస్తుంది, నీ డెవల్యూషన్ ఫండ్స్ వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు రైల్వేలు మీరు ఎందుకు ఇస్తలేవు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతామా? మీరు చెప్పండి. రైల్వే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అడిగితే కుదరదు. విమానాశ్రయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టదంటే, ఇప్పుడు మీకు ఇంకొక లాజిక్ చెప్తాను. నిన్న పోయినారు అక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి పోయినారు. ఎయిర్పోర్ట్ వీళ్ళు కడితే అయిపోద్దా? వీళ్ళు చేయాల్సింది భూసేకరణ, తర్వాత చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో పౌర విమానయాన శాఖ లేదు. వారిపై శంకుస్థాపన వేసుకొని మేము చేస్తున్నాం ఎవరు చేస్తారు? నేషనల్ హైవేస్ మేము వేస్తున్నాం అంటారు. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. అందుకోసమనే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, రాష్ట్రాల పని రాష్ట్రాలు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టే అదే అనుకో. రేవంత్ రెడ్డికి ఎంతో కాలం ఉంటుంది. కేసీఆర్ చెప్పిన స్టైల్లో మేము బియ్యం ఒడ్లు కొంటున్నాం అంటాడు. ఒడ్లు కొంటున్నది ఏంటంటే బండి సంజయ్ గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించి అయితే నేషనల్ హైవే తీసుకొచ్చారు, అమౌంట్ తీసుకొచ్చారు. మరి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కొంత పట్టించుకోవట్లేదు అన్న వాదన కూడా తన మీద. నేను మేడం 8 మంది పార్లమెంట్కి ఇచ్చారు, సగం మంది. మేము మా అరేంజ్మెంట్ కూడా ఉంది. మేము చాలా స్పష్టంగా ఈ పార్లమెంట్ మా అధ్యక్షుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ మెంబర్ 2 పార్లమెంట్ చూస్తారు. ఒక ఎంపీ గెలిచిన పార్లమెంట్ మెంబర్ తన పార్లమెంట్ చూసుకుంటే ఇంకో పార్లమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇట్లా మేము ఎన్ని ప్రయోగాలు చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యే నేను మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను, నాకు బాగా అనుభవంతో గుర్తుంది. కిషన్ రెడ్డి గారిని 83లో అనుకుంటా ఒకసారి ఇట్లా స్కూటర్ మీద వచ్చి నాకు పరిచయం ఉంది. 83లో ఇట్లా అన్న మనం అన్ని పోటీ చేస్తలేము కదా 83 ఎలక్షన్స్లో, మనం సీఎం ఎట్లయితే నేను కాలేజీలో ఉన్న రోజులు అది కాదు ప్రకాష్, మనం తమ్మి అది కాదు తమ్మి, మనం 70-80 చేస్తున్నాం. మన శక్తి ఇప్పుడు అంతే, మనకు పార్టీ కొత్తగా పుట్టింది కదా, 25 ఎమ్మెల్యేలు గెలుస్తాం. ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్గా పెడతాం. ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్లో 10 సీట్లు మనం గెలిపించుకొని హతా తీసుకొస్తాం అన్నాడు. ఇప్పుడు మేము 8 మంది ఎంపీలకు గెలుస్తాం. రాష్ట్రంలో 17 సీట్లే ఉన్నాయి. ఇంకో ఎంపీని పార్లమెంట్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తే కరీంనగర్ నుంచి వస్తే పెద్దపల్లి కాన్సన్ట్రేట్ చేస్తారు. నిజామాబాద్ క్యాండిడేట్ వచ్చి వరంగల్ కాన్సన్ట్రేట్ చేస్తాడు. రాజేంద్ర గారు వచ్చి నల్గొండ కాన్సన్ట్రేట్ చేస్తారు. అయిపోద్ది కదా పక్కా. ఇప్పుడు మా మేడం మహబూబ్నగర్ సీట్ వచ్చి నగర్కర్నూలు కాన్సన్ట్రేట్ చేస్తారు. 2వ సీటు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో 16కు మేము గెలుస్తామని గ్యారంటీ అనుకుంటున్నాం. 17 కూడా మనకు అవకాశం ఉంటే చూద్దాం, ట్రై చేద్దాం, చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గత టైంలో అంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అన్నట్టుగా నడిచింది కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ హవా ఏ రేంజ్లో ఉంది, ఎంత గట్టి పోటీ ఇచ్చిందో మనం చూస్తాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు త్రికోణంలో ఇప్పుడు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్కి ధీటుగానే 2 పోటీ ఇస్తున్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ హవా ఎలా ఉండబోతోంది? ఇంకొక సంవత్సరం ఉంది మేడం ఎలక్షన్స్, జస్ట్ టూ ఎర్లీ. ఒకటి రెండో జిహెచ్ఎంసీ ఇట్లాగే ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు.
సబర్బన్ మున్సిపాలిటీస్ కలుపుతారా, ఇంకొక ఏం చేస్తారనేది ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. అది చేస్తే కూడా అది చట్టాలు, న్యాయము, కోర్టు ఇవన్నీ దాటి బయటికి రావాలి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాక కాన్స్టిట్యున్సీలు డివైడ్ అవుతాయి. ఆయన ఇంకొక చర్చ కూడా జరుగుతుంది మీడియా ద్వారానే, నేను కూడా చూసిన. హైదరాబాద్ ఢిల్లీ లాగా 4 సపరేట్ కార్పొరేషన్స్ చేద్దామని ఒక ఆలోచన కూడా ఉందని ఒక చర్చకు వచ్చింది. దాని మీద ఎంఐఎం పార్టీ వాళ్ళ అభ్యంతరం చెప్పారని కూడా వచ్చింది. అట్లా ఎన్నో ఉన్నాయి. ఈ అసలు మీకు ఇంట్రెస్టింగ్ గా కొత్త అధ్యక్షుడు ఎంపిక అయితే అయిపోతుంది. ఫిబ్రవరిలో మొన్న ఫిబ్రవరి జరగాల్సిన సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. జూన్ లో జరగాల్సిన ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ జనవరిలో జరగాల్సిన మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు అడిగలేదు. ఇది అయిపోయినాక కదా కార్పొరేషన్ 1 year కి ఇంకా చాలా దూరం ఉంది. అసలు ముందు సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోతేనే రాష్ట్రం ఆగమైపోతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ముందు అది సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి ఆయన గెలిస్తే, మండల ఎలక్షన్స్ అయిపోయి, జిల్లా పంచాయతీల ఎన్నికలు అయిపోయి, మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోతే అప్పుడు కార్పొరేషన్కి అప్పటికే ఆయన అయిపోతే ఓడిపోయే మార్గంలో ఉంటాడు. కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాడో మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాం మీ అందరి వ్యూవర్స్ కోసం అని. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, 5 ఏళ్ళు పూర్తి కాగానే స్థానిక సంస్థలు పెట్టిన పాపన ఎప్పుడు ఎవరు పోలే. గతంలో టీడీపీ పోలే, కాంగ్రెస్ పోలే, టీఆర్ఎస్ పోలే. ప్రతిసారి కోర్టు ఆదేశిస్తేనే ఎన్నికలు పెట్టారు. ఈవెన్ మొన్నటి ఎన్నికలు కూడా కోర్టు ఆదేశిస్తేనే పెట్టారు. కాబట్టి రేపు ఏమైతే తెలియదు. లెట్ us వెయిట్. ఇంకా 1 year ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇట్లాగే ఉంటాయా, మారుతాయా, కాంపోజిషన్ ఏ రకమైన ఎన్నికలు ఉంటాయి, కార్పొరేషన్ చిన్నగా ఉంటాయా, ఇంకా చిన్న చేసి 4 డివైడ్ చేస్తాడా, ఇంకా చాలా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్రం నుంచే నిధులు వస్తాయి. బట్ ఈ విషయాన్ని బీజేపీ ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతుంది? ప్రచారం చేసుకోలేకపోతుంది కాదు, ప్రచారం చేస్తుంది. ఒకటేమో మాకు ఏ మీడియా సహకరించట్లేదు. ఇప్పుడు మేము ఇంతకాలం చెప్పినట్టుగా మాకు సహకరించట్లేదు అది. రెండోది ఏంటంటే స్థానికంగా మీకు ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ నిధులని ఇక్కడ మానిటర్ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఆఫీసర్ కూడా ఉండడు. ఇప్పుడు హెల్త్ కోసం నిధులు వచ్చినాయి. హెల్త్ కోసం వచ్చే నిధులను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మానిటర్ చేసి ఖర్చు పెట్టలేదు చూసే ఒక్క వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ కూడా అట్లాగే అవుతుంది. కాబట్టి అగ్రికల్చర్ కూడా అట్లాగే అవుతుంది. వ్యవసాయానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కానీ ఒక్క ఉద్యోగి కూడా వ్యవసాయ ఉద్యోగి ఇక్కడ ఉండడు. కాబట్టి సహజంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ రికార్డులను చూపిస్తారు. కాబట్టి టెక్నికల్గా ఇది ఒక సమస్య. ఏ రాష్ట్రంలో అధికారం లేని రాష్ట్రాలలో ఈ సమస్య ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ కావడం కోసం మేము మరింత కష్టపడాలి, పనిచేస్తాం తప్పకుండా. పదాధికారులకు సంబంధించి మహిళల రిజర్వేషన్ ఈసారి ఎక్కువ చేయబోతున్నారు, 33% అనేసి అని విన్నాము. దాని పదాధికారులు అంటారు మా పార్టీలో మొదటి నుంచి ఉంది మేడం. మా పార్టీలో మొదటి నుంచి ఖచ్చితంగా ఇప్పుడు మేము మా తెలంగాణ రాష్ట్రంలో 22 మాది బి కేటగిరీ స్టేట్ అది. అంటే మా పదాధికారులు 22 మంది 23 మంది ఉంటారు. 23 మందిలో ఖచ్చితంగా 5 మహిళలు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. 5 కంటే తక్కువ ఉండకూడదు, 20% కంటే తక్కువ ఉండకూడదు. మా బేసిక్ ప్రిన్సిపల్ అది. రెండోది అంటే తప్పకుండా 2 ఎస్సీలు 1 ఎస్టీ తప్పకుండా ఉండి తీరాలి. జనరల్ సెక్రటరీ అవుతాడా, సెక్రటరీ అవుతారా, వైస్ ప్రెసిడెంట్ అవుతారా వేరే విషయం. జిల్లా అధ్యక్షులకు అట్లా స్పెసిఫిక్గా లేదు. బట్ జిల్లా కమిటీలకు ఉంది తప్పకుండా. జిల్లా కమిటీలు తప్పకుండా జిల్లా అధ్యక్షులు ఎవరైనా ఉండిండొచ్చు. జిల్లా కమిటీలో కూడా తప్పకుండా 5 మహిళలు ఉండాలి, 20% ప్లస్ ఎస్సీలు 2 ఎస్సీలు ఉండాలి, 1 ఎస్టీ తప్పకుండా ఉండి తీరాలి. ఇది మా మ్యాండేటరీగా మా పార్టీ నియమావళిలో స్పష్టంగా రాసింది. కాబట్టి అది మార్చడానికి ఎవరికి అవకాశం అయితే ఎవరు దొరకలేదు అనుకో, సపోజ్ ఎస్సీ లేడు అనుకుంటా జిల్లాలో, ఆ పోస్ట్ ఖాళీగా పెడతారు తప్ప ఇంకొకరితో నింపారు. ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది ఏంటంటే, మొన్న రేవంత్ రెడ్డి వరంగల్ సభలో కేంద్ర మంత్రిని అంతకుముందే బుల్డోజర్ల కింద ఎవరు వచ్చినా తొక్కి పాడేస్తామంటాము, ఏం చేస్తున్నారు గుజరాతీ పంపిస్తామని చెప్పేసి ఆ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫటాఫట్ అని ఫైర్ బ్రాండ్లా ఉండాలా, లేకపోతే పార్టీకి అనుసరించి ఆ పద్ధతుల ప్రకారం వెళ్ళే వాళ్ళు అయితే వర్కౌట్ అవుతుందా? మీ ఉద్దేశం ఏంటి? నేను నెంబర్ 1 రేవంత్ రెడ్డి ట్రాప్లో పడొద్దు. ఓకే, రేవంత్ రెడ్డి ట్రాప్ అనేది అది ఒక ఎరబెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ట్రాప్. అది మన లక్ష్యం కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. రేవంత్ ఆర్ఎస్ సర్కార్ నడుస్తుందనేసి బీఆర్ఎస్ అంటుంది కదా. బీఆర్ఎస్ లేవని అనుకోండి, రేవంత్ రెడ్డి ట్రాప్ లో మేము కేటీఆర్ ట్రాప్ లో కేసీఆర్ ట్రాప్ లో పడొద్దు. మనకు లక్ష్యం ఉంది. మన లక్ష్యం ప్రకారం, మన పార్టీ నియమావళి ప్రకారం మన కార్యపద్ధతి కూడా ఉంటుంది. మన ఫంక్షనింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా సపరేట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన ఐడియాలజికల్ లైన్ కూడా ఉంది. వీటన్నిటి ప్రకారమే మనం ముందుకు పోతాము. కాబట్టి ప్రతిదానికి ఇష్టం వచ్చిన దానికి గుజరాత్లో పో అని రేవంత్ రెడ్డి మాట్లాడేగా నేను ఆ భాష ఉపయోగించాను, కానీ నాకు కూడా వచ్చు భాష, కానీ ఉపయోగించాను. గుజరాత్కు పో అంటే ఎట్లా పోతారు గుజరాత్కి అన్న భాష అని అర్థం ఉందా? అన్న మాట గుజరాత్ ఏమైనా విదేశాలలో ఉందా? భారతదేశంలో ఉంది. అమ్మ నువ్వు గుజరాత్కు పో అన్నప్పుడు మా కిషన్ రెడ్డి గారు అన్నారు, మరి నువ్వు గుజరాత్ గులాం అయితే
నువ్వు ఇటలీ గులాం అని అడిగిండు. దానికి స్పందించిండు, ఓ కిషన్ రెడ్డి నేను సింగులర్ వర్డ్ యూజ్ చేస్తున్నా అది ఇది అన్నాడు. అంటే ఈ భాష మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాల్సిందంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఉత్తరప్రదేశ్ గులాంలు అవుతారా, బీహార్ ముఖ్యమంత్రి అయితే బీహార్ ప్రధానమంత్రి బీహార్ గులాంలు అవుతారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే నువ్వు సోనియా గాంధీ గులాం అయితే ఉత్తరప్రదేశ్ గులాం అయిపోతావా, లేదా ఇటలీ గులాం అయిపోతావా? ఈ భాష అందుకోసం రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నదంటే ఆయన ఒక పెద్ద టార్గెట్, పెద్ద చేపను తినాలనుకున్నాడు మూసి ప్రాజెక్టు మీద, పెద్ద తిమ్మింగలాన్ని దుబ్బేద్దాం అనుకున్నాడు. మా కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా ఉద్యమం ద్వారా దాన్ని మొత్తం బట్టబయలు చేసిండ్రు. ఆ అసహనంతో మాట్లాడుతున్న అవాకులు చెవాకులు తప్పిస్తే దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. వి విల్ ఫైట్ రేవంత్ రెడ్డి గారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అన్ని రంగాలలో విఫలమైపోయిండు. ఒక రంగం కాదు, మూసి ఏం చేయలేడు ఆయన, హైడ్రా ఏమీ చేయలేడు. అదే సంక్షేమ పథకాల కోసం ఒక ఫామ్ తీసుకున్నాడు, ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేడు. ఈ రోజున అయిపోయింది ఆయన పని. రైతు బంధు ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, రైతు అప్పులు తీర్చలేడు. ఈ లెక్కలు చెప్పిండు. మొన్న వరంగల్ కూడా లెక్కలు చెప్పిండు. 18,000 కోట్ల రూపాయల సంవత్సరం నెలకు మన ఆదాయం ఉంటుంది, మళ్ళీ 6,500 కోట్లు పెన్షన్లు జీతాలు పోతాయి, 6,000 కోట్లు మన ఇంట్రెస్ట్కి పోతుంది, మిగిలిన 5,500 కోట్లల్లో ఇవి అవి అన్ని కలిపితే గవే పోతాయి, నేను మీకు ఇవ్వలేను అన్నాడు. ఇది కాదు, నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన పద్ధతి ఇది కాదు. అంటే అసహనంతో నీకు తినడానికి ఇక్కడ పైసలు దొరుకుతలేవని. అందుకోసం పద్ధతి ఆర్థిక వ్యవస్థలో నీకు అలాగే ప్రామిస్ ఎందుకు చేసినావు? మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండబోతున్నాడు అంతేనా? ఉంటాడు కూడా పద్ధతి. మా జాతీయ అధ్యక్షుడు మీకు ఎప్పుడన్నా మీరు చూడండి, అనుభవం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మోడీ గారు ఇది ఎన్నెన్నో మాట్లాడుతుంటారు కదా, ఇప్పుడు స్పందించాడా మోడీ గారు చెప్పండి? ఎవడైనా ప్రెస్ మీట్ మాట్లాడా? ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ఇట్లాగా ఉంటారా? అందుకు ఒక పద్ధతి ఉంది, ప్రతిదానికి స్పందించడం చాలా ఈజీ. అమిత్ షా గారు అన్నింటి మీద స్పందించాడా? పార్టీ నడపడానికి ఫైర్ బ్రాండ్ ఏం అవసరం లేదు. పార్టీని నడపడానికి చిత్తశుద్ధి కావాలి, విశ్వాసం కలగాలి, ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ప్రజా సమస్య మీద తప్పకుండా పోరాటం చేస్తారనేటువంటి నమ్మకం ప్రజల మధ్యలో ఉంటే, ఒక టీవీలో మాట్లాడడం అని కాదు, అంటే ఇష్యూ అది కాదు. మా సంజయ్ గారు కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు అక్కడ పోరాడినటువంటి తీరును ప్రజలు గమనించినారు. పోరాడినటువంటి తీరును కిషన్ రెడ్డి గారు పోరాడే తీరును ప్రజలు గమనించారు. రేపు వచ్చే అధ్యక్షుడు కూడా ఈ తీరును గమనిస్తారు. బలమైన నాయకుడు, ప్రజల మధ్యలో ఉండేవాడు, సమస్యను అర్థం చేసుకునేవాడు, ప్రజలు ఏం కోరుకుంటారో దానికి అనుగుణంగా పోరాటాలు చేసేవాడు. బిట్వీన్ ఫైట్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్లస్ బండి సంజయ్ ఉంటారా, బండి సంజయ్ గారు ప్లస్ అదర్ పర్సన్ ఉంటారా? దేనికి? రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఏముంటారు, ఆ రేసులు ఎవరు ఉంటారు మీకు? రేసులు నేను కూడా చెప్పుకుంటా, నేను కూడా ప్రెసిడెంట్ కావాలనుకుంటాను. అంటే అందరూ అనుకుంటారు ప్రెసిడెంట్ కావద్దని, ఎవరు అనుకోండి ప్రెసిడెంట్ అయితే బాగుండు అనుకుంటారు. కానీ బీజేపీలో రేస్ ఏముండదు. బీజేపీలో అధ్యక్షుడిని అడిగితే ఇవ్వరు, బలవంతంగా రుద్దుతారు, ఎవరైనా రావచ్చు. బలవంతంగా రుద్దేటప్పుడు మీకు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు వ్యూవర్స్ కోసం మీ ద్వారా. నితిన్ గడ్కరీ ప్రెసిడెంట్ అయిన రోజున నాకు కొంచెమే తెలుసు, అది ఒక 15 రోజుల ముందు నితిన్ గడ్కరీ అవుతున్నారని కొంచెం ఒక ఉప్పంది ఇట్లా ఉండొచ్చు అనేది. బట్ నితిన్ గడ్కరీ అంటే ఆయన ఉన్నాడు, ఆయన జాతీయ అధ్యక్షుని స్థాయిలో ఉన్నాడు అన్న విషయం నాకు తెలిసి 99% మంది బీజేపీ కార్యకర్తలకు ఆయన అధ్యక్షుడు అయ్యేదాకా ఆయన ఎవరో తెలియదు. ఒక మహారాష్ట్ర తప్పిస్తే, మహారాష్ట్రలో మంత్రి పనిచేశాడు కాబట్టి ఎవరికి తెలియదు. కానీ ప్రెసిడెంట్ అయిపోయింది కదా. కుషబా ఠాకరే ఆయన ఉన్నాడన్న విషయం 90% కార్యకర్తలకు తెలియదు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యిండు. సడన్గా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా మీరు అంటున్న రేసులో లేనటువంటి సోకాల్డ్ రేసు లేని వాళ్ళు కూడా స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, కొత్త వ్యక్తే కావచ్చు. కొత్త వ్యక్తి అంటే బయటికి వచ్చిననే కాదు, పార్టీల నుండి ఉన్న వ్యక్తే, మీరు ఊహించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆ పార్టీలో ఎక్స్పెరిమెంట్స్ చాలా సార్లు జరిగినాయి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తాం. మీకు మొన్న మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నారు? ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరైనరు? రాజస్థాన్ ఎలక్షన్స్ అయిపోయినాక ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నారు? వసుంధరా సింధే అనుకున్నారు. ఎవరైనరు? అచ్చా, ఇంకా అన్నిటికంటే మా పార్టీలో నిబద్ధత, గొప్పతనం కూడా చెప్తా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారు, మీకు ఐడియా ఉంది కదా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పనిచేశాడు. ఇప్పుడు ఆయన ఏంటి తెలుసా? స్పీకర్ ఆఫ్ ది ఎట్లా వచ్చినాడు? దట్ ఈస్ ద పార్టీ. అంటే నేను ముఖ్యమంత్రినా, నేను స్పీకర్నా, నేను మంత్రినా? ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, ఇప్పుడు డిప్యూటీ సీఎం. అంటే నేను ముఖ్యమంత్రి పనిచేసిన డిప్యూటీ సీఎం అవుతున్నా అంటే పార్టీ కోసం దేనికైనా సిద్ధమవుతున్నటువంటి కార్యకర్తలు, పార్టీ ఏం చెప్తా చేయడానికి సిద్ధమైనటువంటి లక్షలాది మంది కార్యకర్తలు. మీకు రమణ్ సింగ్ ఒక ఆదర్శం, ఫడ్నవీస్ ఒక ఆదర్శం, అట్లా ఆదర్శవంతమైన నాయకులు 100 ఉన్నారు. వాళ్ళ బాటలో మేమందరం పోతుంటాం. అలాగే మహారాష్ట్ర, ఇంకొక 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? మేమే గెలుస్తున్నాం బీజేపీ పక్కా. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇంత బిజీలో ఉన్నా కూడా అధ్యక్ష రేసుకు సంబంధించి పార్టీ ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ఆలోచన ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్తా అన్న విషయం చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు.
చూస్తున్నారు కదా, పార్టీ దళపతి ఎవరైనా కావచ్చు, అన్ని రకాలుగా ఆలోచించే దానికి సంబంధించి సభ్యుల ఓటింగ్ అలాగే వాళ్ళ అభిప్రాయాలు తీసుకొనే ఆ నిర్ణయం ఉంటుంది. అది ఎవరు అనేది చెప్పడము చివరి నిమిషం వరకు సాధ్యం కాదు. ఎవరు ఊహించని వ్యక్తులైనా కూడా ఆశ్చర్యం లేదు అంటూ కూడా మనకేదో చిన్న హింట్ అయితే ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చినట్టుంది. మరి జనవరిలోగా అయితే కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. మరి కొత్త అధ్యక్షుడిగా ఇటు జాతీయ రేస్లో ఇటు రాష్ట్ర రేస్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు తెర మీద చూడాల్సింది. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.